క్రీస్తు సంఘము నిజమైన సంఘము, పరలోకానికి ఇది ఏ మార్గము. మరొకసారి మీ అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని గతించినటువంటి కాలమంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ దినమందు దేవుడు మనల్ని నిలువబెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని లేఖనాలను మనం పరిశీలన చేద్దాము. క్రైస్తవులు ఏమై ఉన్నారు అనేటువంటి అంశంలో మనము గత వారము ధనాన్ని ప్రేమించని వారుగా క్రైస్తవులు ఉండాలని గమనించాము. చాలా మంది క్రైస్తవులు ధనం వెంబడి పరిగెత్తేటువంటి వారుగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. అలాగే బోధకులు సువార్థికులు కూడా ధనం వెంబడి పరిగెత్తుతూ మరి వారి దగ్గర వారిని వెంబడించేటువంటి వారి దగ్గర మరి బలవంతంగా వారి నుండి దశమ భాగాలు కానుకలు అనేటువంటి పేర్లతో దోచుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. గతించిన ఆదివారం దాని గురించి మనం ధ్యానం చేశాము. ఈ సమయంలో మన యొక్క పరుగు దేని మీద మన యొక్క పరుగు ఉండాలి, దేని మీద మన పరుగు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గమనిద్దాము. శరీరాశ వెంబడి పరిగెత్తేటువంటి వారంగా క్రైస్తవులు ఉండకూడదు. క్రైస్తవులు ఆత్మానుసారంగా పరిగెత్తడానికి నిలువ పెట్టినటువంటి వారుగా క్రైస్తవులు ఉండాలి. శరీర ఆశ వెంబడి పరిగెత్తేటువంటి వారుగా ఉండకూడదు అని లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. క్రైస్తవులు ఏమై ఉన్నారు అనేటువంటి అంశంలో క్రైస్తవులు ఆత్మానుసారంగా నడవడానికి పరిగెత్తేటువంటి వారుగా ఉంటారు. శరీరానుసారంగా అనుసరించడానికి బ్రతకడానికి క్రైస్తవులు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. రోమపత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో తెలియపరచబడుతున్నటువంటి మాటను మనము ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యము ఈలాగున తెలియజేస్తూ ఉన్నాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, ఇక్కడ మెట్టుకు అనేటువంటిది దానికి ఎంతో ప్రాధాన్యతని ప్రాముఖ్యతని చూపిస్తా ఉంది. అంటే క్రీస్తును ధరించుటలో, క్రీస్తు యొక్క వాక్యాన్ని నెమరు వేసుకున్నట్లో, క్రీస్తు యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయాలలోనూ జీవితాలలోనూ భద్రపరచుకున్నట్లో మనం చూపించేటువంటి ఆ యొక్క విధేయత ఎంతో అవసరమై ఉంది, ఎంతో కీలకమై ఉంది. యేసుక్రీస్తును ధరించుకునేటువంటి వారుగా మనము జీవించవలసినటువంటి అవసరము ఉంది. యేసుక్రీస్తును మనం ధరించుకునే వారముగా ఉంటే మనము మన యొక్క శరీరాశలను మానివేస్తాము. శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనము అనుసరించని వారంగా బ్రతుకుతాము. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో తన శరీరాన్ని ఏమాత్రం కూడా ప్రేమించలేదు. మరోసారి చెప్తున్నా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ శరీరాన్ని అయితే ఆయన ఈ లోకానికి ధరించుకొని వచ్చాడో ఆ శరీరాన్నే ఆయన ప్రేమించలేదు. ప్రేమించాడా? ప్రేమించలేదు. ఎందుకు ప్రేమించలేదు అంటే మరి ఆ శరీరము దేవుని విషయమై, దేవుని కార్యం విషయమై, మానవాళి విమోచన విషయమై ఆ క్రీస్తు యొక్క శరీరము ఏం చేయబడాలి అంటే నలగగొట్టబడాలి. దేవుడి విషయమైన కార్యాన్ని జరిగించడానికి శరీరము నలగొట్టబడితేనే తప్ప దేవుని కార్యాలు అంత సాఫీగా జరగవు. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు అంటే మన శరీరమును మరి ఆయన విషయమై మనం ఏం చేసుకోవాలి? నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడం అంటే ఏంటి? చుట్ట పట్టుకొని బాదుకోవడమా, లేకపోతే రంప పట్టుకొని కోసుకోవడమా, లేకపోతే బ్లేడ్లు పట్టుకొని కోసుకోవడమా? నలగొట్టుకోవడం అంటే
గాయపరచుకోవడమా? మనల్ని మనము మన శరీరాన్ని గాయపరచుకోవడమా? కాదు. మరి ఏంటి అన్నప్పుడు దేవుని యొక్క పనిని జరిగించేటువంటి విషయంలో మన శరీరము నలగగొట్టబడబోతుంది అని తెలిసినా కూడా సంతోషంగా మనము మన శరీరాన్ని దేవుని కార్యముల నిమిత్తమై మన శరీరాన్ని నలగగొట్టడానికైనా కూడా మనము సిద్ధంగా ఉండాలి. మన శరీరాన్ని దేవుని కోసం మనం ఎప్పుడు నలగగొట్టడానికి సిద్ధంగా ఉంటాము అంటే ప్రభువైన యేసు క్రీస్తును ఎవరైతే ఈ లోకంలో ధరించుకుంటారో, ఎందుకంటే యేసు క్రీస్తు తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు? నలగగొట్టుకున్నాడు. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయనను ధరించినటువంటి వారముగా ఈ లోకంలో జీవించినప్పుడు మనమును ఆయనను బట్టి, ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మన శరీరాన్ని కూడా మనము నలగగొట్టడానికి ముందుకు వస్తూ ఉంటాం. అపోస్తలులు తర్వాత, యేసుక్రీస్తు తర్వాత అపోస్తలులను మనం గమనించినప్పుడు మరి దాదాపుగా అపోస్తలులందరూ కూడా సుమారుగా మరి అందరూ వారి యొక్క శరీరాలను దేవుని కోసము త్యాగం చేసినటువంటి వారుగా కనబడతా ఉంటారు. తర్వాత రాళ్లతో కొట్టబడినటువంటి వారు అపోస్తల కార్యము మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి రాళ్లతో కొట్టబడి చంపబడతాడు. ఎవరు ఆ వ్యక్తి? స్టెఫెను. స్టెఫెను అపోస్తలుడు కాదు. స్టెఫెను ఏం కాదు? అపోస్తలుడు కాదు. ఈ 12 అపోస్తలుల ద్వారా దేవునిలోనికి నడిపింపబడినటువంటి వాడు, రక్షించబడినటువంటి వాడు, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తున్నటువంటి వాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క స్థితిని గమనిస్తూ, నిదానిస్తూ, పరీక్షిస్తూ అనుభవిస్తున్నటువంటి వాడుగా స్టెఫెను మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. 7వ అధ్యాయమా అపోస్తల కార్యము, స్టెఫెను గురించిన సందేశము అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉంటాం. 54వ వచనం నుండి మనం గమనిస్తే అపోస్తల కార్యము 7వ అధ్యాయం 54వ వచనం నుండి, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి అంజు కోరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఇక్కడ గమనించవలసినటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పారు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై, పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఆకాశము తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పాను. దేవుణ్ణి మనం ఎలా చూడగలుగుతాము అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవంలో మనం ఉంటేనే తప్ప దేవుని మనము, ఆయన ప్రసన్నతని, ఆయన మహిమను, ఆయన వెలుగును, ఆయన ప్రత్యక్షతను మనము అనుభవించలేని వారంగా ఉంటాం. అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తును మనము ధరించుకుంటేనే తప్ప దేవుని కొరకు మన శరీరాన్ని త్యాగము చేసుకోలేము. నువ్వు క్రీస్తును ధరించకుండా నీ శరీరంలో త్యాగం చేసినంత మాత్రాన నీకు ప్రయోజనము లేదు. అదే నీవు క్రీస్తును ధరించుకొని నీ శరీరాన్ని త్యాగం చేసుకున్నట్లయితే, దేవుని కోసం నీవు భరించగలిగినట్లయితే, దేవుని కోసం నీవు త్యాగపూరితమైనటువంటి ఆ జీవితాన్ని నీ శరీరం నలగగొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు, నోటీస్ చేస్తూ ఉంటాడు. ఎందుకు మన శరీరాన్ని దేవుని కోసం ఇవ్వాలి? ప్రశ్న. ఎందుకు మన శరీరాన్ని దేవుని కోసం మనం ఇవ్వాలి? ప్రశ్న. ఎందుకు ఇవ్వాలి?
ఈ శరీరాన్ని మనకు ఎవరిచ్చారు? మన తల్లి ఇచ్చిందా? మన తండ్రి ఇచ్చాడా? ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ జీవితాన్ని దేవుడు ఎవరిచ్చారు మనకి అంటే దేవుడే మనకి ఇచ్చాడు. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 139వ కీర్తనలో 139వ కీర్తనలో 11వ అధ్యాయాన్ని 14వ వచనాన్ని 13వ వచనాన్ని గమనిస్తున్నప్పుడు 139వ అధ్యాయము 13-14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది అందరికీ వర్తిస్తుంది, మనుషులందరికీ ఇది వర్తిస్తుంది. తల్లి గర్భంలో మనల్ని నిర్మించింది. మన అంతరింద్రియములను అంటే పై భాగాన్నే కాదు, అంతరంగంలో ఉన్నటువంటి అన్ని అవయవాలన్నీ కూడా, కండరాలు కానీ, రక్త కణాలు కానీ, రక్తం కానీ, ఎముకలు కానీ, మన అవయవాలు, కన్నులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, నాలుక కానీ, పండ్లు కానీ, ఊపిరితిత్తులు అన్ని A to Z, ఏది కూడా లేకుండా అన్ని. నిజంగా ఈరోజు మనిషి 7 వింతలు 7 వింతలు 7 వింతలని 7 వింతలు కూడా పరిగెత్తుతున్నాడు, కానీ అసలైన వింతలు మర్చిపోయాడు. వాళ్ళు పట్టుకున్నటువంటి నిర్మాణాలనే వింతలుగా చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఆ వింతలకి కారణమైంది ఎవరు అంటే ఆలోచన ఎవరికి ఈరోజు రావట్లేదు. మానవుల యొక్క నిర్మాణం అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చెట్టు పాడైపోతే మరొక దగ్గర నుంచి చెట్టు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అది ఏ జాతికి సంబంధించిన కూడా ఒక చెట్టు వాడిపోయి ఎండిపోయిందంటే మరొక చెట్టును మనం తెచ్చుకొని పెంచుకోవచ్చు. పొలము పాడైపోయింది అంటే ఎరువులు వేసుకొని దాన్ని మరలా మనము మంచి ఫలాన్ని ఇచ్చేటట్లుగా ఆ నేలను మనం సరి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు సౌదీ అరేబియాలో అదే జరుగుతుంది, అరబ్ కంట్రీస్ లో. అవునా? అంతేనా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉప్పు నీళ్లను మంచినీళ్ళుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ నీళ్ళు అంటే మనకి ఇక్కడ పెట్రోల్ ఎట్లాగో అక్కడ వాళ్ళకు నీళ్లు అలాగే. మనకి ఇక్కడ పెట్రోల్ పైసలు ఎన్ని పెట్టామో అక్కడ వాళ్ళు నీళ్ళ కోసం అన్ని పైసలు ఖర్చు పెట్టారు. ఒక చుక్క నీళ్లు కూడా వేస్ట్ చేయరు. అంటే వాళ్ళకి నీళ్లు చాలా విలువైనవి, మనకు పెట్రోల్ చాలా విలువైనది. ఇక్కడ మనకి సమృద్ధి అయినటువంటి నీళ్లు ఉన్నాయి, కానీ పెట్రోల్ బాగు ఇక్కడ మనకి లేదు. అంటే ఎందుకు దేవుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకతని ఇచ్చాడు? ఎందుకు అలా ఇచ్చుంటాడు? ఎవరైనా చెప్తారా? భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. పంటని పండించేటువంటి విషయంలో మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. పండించేటువంటిది, ఉత్పత్తి చేసేటువంటిది. ప్రతి దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు దేవుడు అలాగ పెట్టుంటాడు అంటే అందరూ సమాధానంగా కలిసి ఉండాలి అని దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. మరి ఈరోజు అందరూ కలిసి సమాధానంగా ఉంటున్నారా? ఉండలేదు. నిజంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన అందరి కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. అందరి కోసం, అందరికీ సమాధానము కలగజేయడం కోసం, అందరికీ దేవుని యొక్క ప్రసన్నతలోకి తీసుకొని రావడం కోసము ఆయన తన శరీరాన్ని దారిపోశాడు, రక్తాన్ని చిందించాడు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే.
నన్ను నిర్మించింది నీవే, నా అంతరింద్రంలోను తల్లి గర్భంలో నన్ను నిరూపించిన వాడవు నీవే. మనకి తల వచ్చింది అంటే, మనకు ఎముకలు వచ్చాయంటే, మనకు కండరాలు వచ్చాయంటే, మనకు లోపల అవయవాలన్నీ కూడా తల్లి గర్భంలో అన్ని వచ్చేస్తా ఉన్నాయంటే వాటంతట అవే రావట్లేదండి. అక్కడ వెనకాల దేవుని యొక్క హస్తము ఉంది. తల్లి గర్భంలో దేవుని హస్తము మనల్ని ఏం చేసింది? నిర్మించింది. ఎందుకోసం నిర్మించింది? దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు? తల్లి గర్భంలో మనకు ఎందుకు ప్రాణం పోస్తున్నాడు? తల్లి గర్భంలో మనకు ఎందుకు శరీరాన్ని ఇస్తున్నాడు? తల్లి గర్భంలో మనకు ఎందుకు అవయవాలను ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు ఈ శరీరాన్ని అంటే, ఆయనను స్తుతించడానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఆయన పనులు చేయడానికి ఈ ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయనను తండ్రి అని పిలవడానికి ఆ అర్హతని, యోగ్యతని మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, 14వ వచనంలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించినవి. భయం కలుగుతా ఉంది, ఆశ్చర్యం కూడా కలుగుతా ఉంది. భయము, అమ్మో తల్లి గర్భంలో దేవుడు నన్ను సృష్టించాడా? నాకు ఇచ్చిన అవయవాలన్నీ ఆయన ప్రమేయంతోనేనా? ఆయన చిత్తానుసారంగానే వచ్చాయా నాకు ఈ అవయవాలన్నీ? మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శరీరము, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవయవాలను నేను ఎంతవరకు దేవుని కోసం వాడుతున్నాను? ఎంతవరకు దేవుని కోసం నేను వినియోగిస్తున్నాను? సంపూర్ణమైనటువంటి ఆ యొక్క కార్యక్రమము మన దేహమును బట్టి దేవుడి కార్యం మనం చేయాలి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవా, నా తల్లి గర్భంలో నన్ను నిరూపించావు, నన్ను నిర్మించావు. నా అంతరింద్రంలో నీవే కలుగజేశావు. ఇవన్నీ నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతా ఉంది అని దావీదు అంటా ఉన్నాడు. ఆశ్చర్యం వేస్తా ఉంది, భయం కూడా కలుగుతుంది. ఆశ్చర్యం, అద్భుతం. మనమేమో మనుషులు కట్టినటువంటి కట్టడాలనే అద్భుతాలుగా చూస్తా ఉన్నాం. కానీ మనమే ఒక అద్భుతం ప్రపంచానికి అని దావీదు ఇక్కడ మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. ఎందుకు మనం అద్భుతం అంటే, ఇప్పుడు మన కన్ను డ్యామేజ్ అయిపోయింది అనుకో, మన కన్ను డ్యామేజ్ అయిపోయింది. కన్ను తయారు చేసేటువంటి కంపెనీలు ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో? కన్ను తయారు చేసే కంపెనీ. కొన్ని ఊపిరితిత్తులు తయారు చేసేటువంటి కంపెనీ ఉందా? కొన్ని కిడ్నీ తయారు చేసేటువంటి కంపెనీ ఉందా? గుండె తయారు చేసేటువంటి కంపెనీ ఉందా? ఆల్టర్నేట్ గా ప్లాస్టిక్ తో తయారు చేసేటువంటి గుండెకాయలు ఉండొచ్చేమో కానీ మాంసపు గుండె తయారు చేసేటువంటి కంపెనీలు లేవు. తల నుంచి అరికాల వరకు కూడా మన అంతరింద్రంలో ఉన్నటువంటి అవయవాలు ఏది కూడా ఏ ఫ్యాక్టరీలో భూమి మీద తయారు కాలేవు. మన నాడీ వ్యవస్థ, చర్మానికి సంబంధించినటువంటివి, ఎముకలకు సంబంధించినటువంటివి, నరాలకి సంబంధించినటువంటివి, మెదడుకు సంబంధించినటువంటివి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏవి కూడా ప్రపంచంలో ఏది మనకి దొరకదు. కావాలంటే వేరే మనుషులను తీసి పెట్టుకోవచ్చు అంతే. వేరే మనుషులో నీకు మ్యాచ్ అయ్యేది బ్లడ్ మ్యాచ్ అవ్వాలి, అదంతా కూడా మ్యాచ్ అయితేనే తీసుకుంటారు. ఏది పడితే అది పెట్టరు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అంటే, దేవుడు మనకిచ్చినటువంటి జీవితము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నిర్మాణము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరము మనం దేవుని కోసము వినియోగించాలి. దేవుని కోసం మనం దీనిని వాడాలి అని చెప్తా ఉన్నాడు. ఒకసారి రోమపత్రిక 11వ అధ్యాయము ఇలాగే ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. సమర్పణ కోసము దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు.
ఆయనలో జీవించడం కోసము, ఆయన కోసం బ్రతకడం కోసము, ఆయనను కలిగి ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండటానికి ఆయన మనకి ఈ యొక్క పిలుపుని ఇస్తూ ఉన్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ సేవ అంటే ఏంటి? దేంతో చేస్తారు సేవ? మీ ఇంట్లో ఎవరైనా జ్వరం వచ్చి బాధపడుతూ అలా మంచం మీద పడుతున్నప్పుడు వాళ్ళకి ఏం అవసరం అండి? సేవ అవసరం. సేవ అంటే ఇప్పుడే నువ్వు లే, ఇప్పుడే నువ్వు పడుకో, ఇప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళు అనడం సేవనా? లేకపోతే దగ్గరుండి లేవలేని స్థితిలో దగ్గరుండి మన చేతులతో లేపి నడిపించుకుంటూ వాష్రూమ్ దాకా తీసుకెళ్ళి ఏమండి అక్కడ స్నానం చేయలేనటువంటి పరిస్థితుల్లో స్నానం చేపించడము, తుడవడము, సబ్బు పెట్టి అవన్నీ కూడా క్లీనింగ్ చేయడము, ఇవన్నీ చేసుకొని తేవడము, తర్వాత ఆయనకు కావలసినటువంటి మందులు, వాళ్ళకు కావలసినటువంటి ఆహారము, వాళ్ళకు కావలసినటువంటి వస్త్రాలు మార్చడము, సమయానికి ఏం అవసరం ఉన్నా అందించడము, ఇదంతా సేవ అంటారా? లేకపోతే మాట సహాయంతో నువ్వు పలాంటి టైంకు లే, పలాంటి టైంకు బాత్రూమ్ వెళ్ళు, పలాంటి టైంకు నువ్వు బట్టలు ఉతుకో, పలాంటి టైం నువ్వు స్నానం చేసుకో, పలాంటి టైం నువ్వు టిఫిన్ చేయాలని చెప్పడం సేవనా? దగ్గరుండి చేయడం సేవనా? దగ్గరుండి చేయడము సేవ. అంటే మన శరీరము ఆ సేవకి ఎలా ఉండాలి? మన శరీరము ఆ సేవకి అనుకూలంగా ఉండాలి. అంటే ఆ సేవ చేయుటలో మన శరీరము సహాయము చేయాలి, సహకరించాలి. అంటే మన శరీరము ద్వారానే దేవుని యొక్క కార్యము, మన దేహంతో దేవుని కార్యము జరిగించాలి. మన శరీరంతో దేవుని కార్యమును, మన కష్టంతో దేవుని కార్యమును జరిగించడం, మన బలమును దేవుని పనికి ఉపయోగించడం, మన స్వరాన్ని దేవుని పనికి వాడటము, మన చెవులను దేవుని వాక్యములు వినటానికి వాడటము, మన నోటిని దేవుని వాక్యం చదవటానికి వాడటము, మన ధ్యానమును దేవుని వాక్యమును ధ్యానించుటలో మన ధ్యానమును వాడుకోవడము సేవ. సువార్త తెలియనటువంటి వారికి ప్రకటించడము సేవ. ఒక పాపిని రక్షణలోనికి తీసుకొని రావడము, దేవుని వాక్యం చెప్పి ఆయన దేవుని వాక్యంలోనికి తీసుకొని రావటము, అతనిని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని రావటము, అతడు రక్షణలోనికి నడిపించుకొని రావడం కోసము చేసేటువంటిదే సేవ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. జీవయాగముగా మనం జీవించినంత కాలము ఈ జీవితము, ఈ శరీరము దేవుని పని కోసము మనం వాడాలి. ఈ శరీరము దేవుని కోసం అలాగా వాడబడాలి. ఈ శరీరం దేవుని కోసం అలా వాడబడి మట్టిలో కలిసిపోవాలి. అప్పుడు మన ఆత్మను దేవుడు ఏం చేస్తాడు అంటే తన యొక్క మహిమలో నిలుపుకుంటాడు. మనకున్నటువంటి ఆత్మ, మనం ఏ ఆత్మనైతే కలిగి ఉన్నామో ఆ ఆత్మ ఆయన సన్నిధిలోనికి ఆయన తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడు అంటే ఈ శరీరంతో నువ్వు ఎప్పుడైతే దేవుని పనులను చేస్తావో, దేవుని కోసం ఈ శరీరాన్ని నలగొట్టుకుంటావో, దేవుని కోసం ఈ శరీరాన్ని ఎప్పుడైతే వాడతావో, ఆ వాడబడినటువంటి శరీరానికి కలిగినటువంటి ఆ ప్రాణాన్ని ఆయన తన సన్నిధిలోనికి తీసుకుంటాడు. నువ్వు శరీరమును ఆయన కోసం నువ్వు నలగొట్టకపోతే, శరీరమును నువ్వు ఆయన కోసం ఉపయోగించకపోతే నీ ఆత్మ దేవునికి అవసరము లేదు. అర్థమవుతుందా? మన శరీరము దేవునికి ఉపయోగకరంగా, మేలుకరంగా కనుక మనము దేవుని యొక్క కార్యాలకి మన శరీరమును వాడకపోతే, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం రక్షించబడకుండా, క్రీస్తు యొక్క సువార్తకి లోబడకుండా ఈ శరీరంతోనే మనము ఈ లోకాన్ని విడిచిపెడితే నీ ఆత్మతో దేవునికి పని లేదు.
నీ ఆత్మతో దేవునికి పని కావాలి అంటే, నీ ఆత్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అంటే, నీ ఆత్మ దేవుని సన్నిధిలో నెమ్మది పొందాలి అంటే, నీ ఆత్మ దేవుని సన్నిధిలో సంతోషం అనుభవించాలి అంటే, ఈ లోకంలో జీవించినంత కాలము సజీవ యాగముగా మీ శరీరములను దేవుని కొరకు సమర్పించుకొనుడి. మన శరీరము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ విధంగా మనము వాడాలి. మన శరీరము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడటానికి మన శరీరము వాడబడాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగం అంటే దేవునికి నచ్చినటువంటి పనులు ఈ శరీరం ద్వారా మనము చేయాలి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాము. ఇట్టి సేవ మనకి యుక్తమైనది, ఇట్టి సేవ న్యాయమైనది. దేవుడు దానిని గమనించేటువంటి వాడుగా తను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే రోమపత్రిక 13:14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరపు విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము శరీరాశలను నెరవేర్చుకోవడానికి, శరీర సంబంధమైనటువంటి ఆశలను నెరవేర్చుకోవడానికి మనము లేము. క్రైస్తవులు ఏమై ఉన్నారు అంటే శరీరాన్ని దేవుని కోసము నలగొట్టుకునేవారుగా ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు తమ శరీరములను దేవుని పని కోసం వాడకుండా తమ కొరకు వాడినట్లయితే వాళ్ళు క్రైస్తవులు కాదు. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకోవద్దు. శరీరం విషయమై మీరు ఆలోచన చేసుకుంటే కనుక మీకు కీడు వస్తుంది, మీకు శ్రమ వస్తుంది, మీ ఆత్మకి నెమ్మది దొరకకపోవచ్చు, మీ ప్రాణానికి సమాధానము సంతోషము దొరకకపోవచ్చు. నీ ఆత్మకి నీ ప్రాణానికి సంతోషము సమాధానము నెమ్మది కావాలి అంటే శరీరేచ్ఛలను బట్టి మనం ఆలోచన చేయకూడదు. శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి మనం తపన పడదు. శరీరేచ్ఛలను అనుభవించడానికి మనము పరిగెత్తకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో శరీరాన్ని ధరించుకునే వచ్చాడు. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. గలతీ పత్రిక 5:24 వచనంలో తెలియపరచబడుతున్నటువంటి మాట, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తున్నారు? శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. క్రైస్తవులు అనబడేటువంటి వారు ఏమై ఉన్నారు అంటే వారి యొక్క శరీరమును తర్వాత ఇచ్చలతోను దురాశలను ఏం చేశారు? వాళ్ళు సిలువకి సిలువేయడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసినప్పుడు ఎలా ఉంది ఆయన పొజిషన్? ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి. కదలలేని పరిస్థితి ఉందా? కదలలేని పరిస్థితి. సిలువలో సిలువలో ఏం చూస్తున్నాము అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన దావీదు చెప్పాడు ఆయన గురించి, మనకి ఏం చెప్పాడు? తల్లి గర్భంలో నన్ను నిర్మించిన విధానము, నన్ను సృష్టించిన విధానాన్ని నేను చూస్తుంటే భయమును ఆశ్చర్యము నాకు కలుగుతుంది. అలాంటి ఆయన ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని వచ్చి దేని మీద ఉన్నాడు? శిలువ మీద ఉన్నాడు. మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనకి జీవమునిచ్చినటువంటి దేవుడు, మనకు ఊపిరినిచ్చినటువంటి దేవుడు,
అర్థమవుతుందండి? మనకు శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చి మనకు మాదిరిని చూపించడానికి వస్తా ఉన్నాడు. ఆయన శరీరం ఉంది, ఆయనకు చేతులు ఉన్నాయి, ఆయనకు కాళ్ళు ఉన్నాయి, కానీ ఏమైనాడు ఆయన మన కోసము? శిలువ వేయబడెను. ఆయనను దూషించారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు చెప్పుకున్నావు కదా, దొంగనే, ఎడమ వైపు ఉన్నటువంటి దొంగనే. నువ్వు అనేకులను స్వస్థపరిచావు కదా, నువ్వు అనేకులను మరణించినటువంటి వారిని నువ్వు లేపావు కదా, కానా అనేటువంటి ఊరిలో మరి వివాహంలో వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా నువ్వు మార్చావు కదా, అనేకమైనటువంటి అద్భుతాలు నువ్వు చేశావు కదా, ఇప్పుడు ఇంకొక అద్భుతం చేయరాదు మా గురించి? దొంగ, ఎడమ వైపునటువంటి దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలి? నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అని అడుగుతున్నాడు. ఈ ఎడమ వైపునటువంటి దొంగకి క్రీస్తు గురించి ఏమర్థమైంది? ఈ ఎడమ వైపునటువంటి సిలువ వేయబడినప్పుడు, క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఎడమ వైపునటువంటి దొంగకి ఏమర్థమైంది? క్రీస్తు గురించి ఏమర్థమైంది? ఆయన చనిపోయిన వారిని చెప్తున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, జ్వరం వచ్చినటువంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు, రక్తస్రావం కలిగిన వారిని బాగు చేస్తున్నాడు, మరణించిన వాళ్ళని లేపుతున్నాడు, నీళ్ళని ద్రాక్షరసముగా మారుస్తున్నాడు, పుట్టు వారి కనులు తెరిచాడు. ఇప్పుడు మేము ఆపదలో ఉన్నాము, మమ్మల్ని కూడా ఆయన కాపాడుతాడు అని అనుకుంటున్నాడు. అంతే, అంతవరకే ఉంది ఆయన జ్ఞానం, అంతవరకే ఉంది ఆయన ఆలోచన. కానీ కుడివైపునటువంటి దొంగకి ఎటువంటి ఆలోచన ఉంది అని అంటే, ఈయన నిజంగా దేవుని కుమారుడే. మనమంటే తప్పు చేశాం కాబట్టి ఈ పొజిషన్ లో మనము ఉండడం న్యాయమే. నిజంగా ఆ కుడివైపునటువంటి దొంగ వాస్తవాలను గ్రహించినటువంటి వాడుగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. క్రీస్తు యొక్క వాస్తవాలను ఎరిగినటువంటి వాడుగా గమనించి తెలుసుకొని మరి ఆయనకు సహకరిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. దేవుని కుమారుడా, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడిగాడు. అంతే, చిన్న మాట, చిన్న కోరిక, చిన్న కోరిక కోరాడు. దేవుని పక్షంగా మాట్లాడాడు. తనకు సంబంధించినంత వరకు చిన్న కోరికను, అది చిన్న కోరికనే కాదు, చాలా పెద్ద కోరిక అది. ఏ మానవుడు ఈ భూమి మీద తీర్చలేనటువంటి కోరిక అది. అంతేనా? ఏ మానవుడు ఈ భూమి మీద తీర్చలేనటువంటి కోరిక. ఒక మానవ శరీరధారిగా వచ్చినటువంటి ఆయన ఆ సమయంలో కూడా ఆ దొంగని ఏం చేశాడు అంటే రక్షించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందుకు, నా పాపాలన్నీ క్షమించు నాయనా అని అడుగుతున్నాడు. దేవుని దగ్గర తన పాపాలను ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర తన పాపములను క్షమించుకున్నాడు. తన యొక్క స్థితిని తెలుసుకున్నాడు. తను చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. ఈ పాపిని నన్ను కరుణించు, క్షమించు, నేను ఘోరమైనటువంటి పాపాలు చేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని అనుకున్నాడు. శిలువ మీద ఉన్నటువంటి ఆయన గమనించండి, శిలువ మీద ఉన్నటువంటి ఆయన, కదల్చబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన కుడివైపు ఉన్నటువంటి దొంగ పాపాలని కడిగేశాడు. చేతులు కదలలేవు, కాళ్ళు కదలలేవు, మనిషి కదలలేడు. కానీ అక్కడ ఏమైంది? కుడివైపు దొంగ పాపాలన్నీ కూడా ఎలా క్షమించబడ్డాయి? ఆయన చేతులు కాళ్ళు నడవట్లేదు కదా, పని చేయాలి కదా, కదలేని పరిస్థితులు ఉన్నాయి కదా, ఎలా క్షమించబడ్డాయి? మాట, ఆయన నోటి మాట. అందుకే వాక్యం ఏమంటదంటే, యేసుక్రీస్తును శోధించడానికి అపవాది 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత యేసుక్రీస్తును శోధించడానికి అపవాది
యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టె ముక్కలుగా చేసుకొని తిను. ఒకవైపున అపవాది ఏం చేస్తున్నాడు అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆకలిని జ్ఞాపకం చేస్తున్నాడు. శరీరానికి సంబంధించినటువంటి ఆకలిని జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసి ఏమంటున్నాడు అంటే శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి, శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి ఏమంటున్నాడు అపవాది, నీవు ఈ రాళ్ళని రొట్టె ముక్కలుగా చేసుకొని తిను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చి మాట వలన జీవించును. ఇప్పుడు కుడివైపునటువంటి దొంగకి నిత్య జీవంలో ప్రవేశం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎవరి మాట ద్వారా వచ్చింది? క్రీస్తు మాట్లాడాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ముందుకు అంటే ఆ దొంగకి ఏమొచ్చింది? నిత్య జీవము వచ్చినట్టే, రక్షణ వచ్చినట్టే, నిత్య జీవంలో ప్రవేశము వచ్చినట్టే. దేవుని నోటి నుండి వచ్చు మాట వలన నరుడు బ్రతుకుతాడు కానీ రొట్టె వలన నరుడు బ్రతకడు. మనం బ్రతకాలి అంటే, మనం చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతకాలి అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తునందు కూడా మనం విశ్వాసము ఉంచాలి. ఉంచినట్లయితే మనము బ్రతుకుతాం. బ్రతికి ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే మరెన్నటికి మనము చనిపోము. దొంగ అది సంపాదించుకున్నాడు, కుడివైపునటువంటి దొంగ. కానీ ఎడమవైపునటువంటి దొంగ మాత్రము సంపాదించుకోలేకపోయాడు. అయిపోయింది, తన జీవితం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి శోధిస్తామో మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. మనం దేవుణ్ణి శోధిస్తే మనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చి మనము దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయము చేస్తాడు. అందుకే శరీరానికి సంబంధించినటువంటి విషయాలను తెలియపరచబడినటువంటి మాట ఏంటంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరముతోనూ ఇచ్చలతోనూ దురాశలను సిలువ వేసి ఉన్నారు. ఎవరు మీరు అంటే క్రీస్తు యేసు సంబంధులు. శరీరమును, శరీరాశలను, నేత్రాశలను, జీవపుడంబాన్ని వాళ్ళు ఏం చేయాలి? సిలువలో వేయాలి. అంటే పాపం చేయడానికి వాళ్ళకి చేతులు రావద్దు, పాపం చేయడానికి వాళ్ళ పాదములు పరిగెత్తద్దు, సిలువ వేయబడిన స్థితిలో ఉండాలి పాపం చేసేటువంటి విషయం. అదే దేవుని పని నెరవేర్చేటువంటి విషయంలో మాత్రము పరిగెత్తేటువంటి వారంగా, కదిలేటువంటి వారంగా, చేతులతో పని చేసేటువంటి వారంగా దేవుని పనిని మనము జరిగించాలి. అదే పాపం చేసేటువంటి విషయంలో మాత్రము మనం చేతులున్నా మనం ఆ చేతులను పాపానికి ఉపయోగించదు. మన కాళ్ళున్నా పాపం చేయడానికి మన పాదములు పరిగెత్తకూడదు. అర్థమవుతుందండి? దేవుడు మనకిచ్చినటువంటి దృష్టి, దేవుడు మనకిచ్చినటువంటి జీవితము, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యము, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ దేవుడి పని నిమిత్తమే మనం దానిని సద్వినియోగము చేయాలి. దుర్వినియోగం చేశామంటే అది మనకే నష్టము, ప్రమాదము అనేది మనం చూస్తా ఉన్నాం. యాకోబు పత్రిక 5:16 చూద్దామండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతివంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. 17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే,
వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. అంటే మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలోనికి మీరు వస్తుంటున్నప్పుడు, క్రైస్తవులుగా మనం అందరం కూడా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకరి పాపములను ఒకరము, క్రైస్తవులు వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవితము, వారి యొక్క జీవిత విధానము, ఒప్పుకుంటున్నటువంటి విధానము, వాళ్ళు చేసినటువంటి తప్పులను ఒప్పుకుంటున్నటువంటి విధానంలో ఇక్కడ చూస్తుంటున్నప్పుడు నిజంగా ఈ రకంగా క్రైస్తవులు ఉంటే కనుక తప్పకుండా ఆ నీతివంతుని ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. అంటే ఏ దోషం లేకుండా, ఏ పాపం లేకుండా ఆ వ్యక్తి నీతివంతుడుగా ఉండి ప్రార్థన చేయువాడుగా ఉంటే ఖచ్చితంగా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, వింటాడు. మన ప్రార్థన దేవుడు వినాలనే ఆశ మనకుందా? మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలనేటువంటి ఆశ మనకుందా? నిజంగా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలనేది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పాపములు ఒకరినొకరము ఒప్పుకోవాలి. ఒకరిలో ఒకరు చేసేటువంటి పొరపాట్లను మనము ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో యథార్థంగా ఆయన వెంబడించేటువంటి వారంగా మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయండి. లోకంలో మనం శరీరంలో కలిగి జీవిస్తున్నప్పుడు మన శరీర బలహీనతలు ఈ శరీరంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ లోకంలో శరీరాన్ని కలిగి జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ కలగజేసింది ఎవరు? తల్లి గర్భంలో ఈ శరీరాన్ని కలగజేసింది ఎవరు? దేవుడు. మరి బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? ఏమండి, బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? దేవుడే కదా కలగజేసింది. చెప్పండి. ఆడవాళ్ళను దేవుడు సృజించినప్పుడు వాతావరణం ఎలా ఉంది? ఎలా ఉంది? మరి 2024 క్రీస్తు శకంలో వాతావరణం ఎలా ఉంది? చెప్పండి. రెండు 2000 సంవత్సరాల క్రితం వాతావరణం ఎలా ఉంది? ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? 2000 సంవత్సరాల క్రితం నదులు ఎలా ఉన్నాయి? పోనీ 35 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంత కాలువ ఉంది కదా, ఆక్వెస్టర్స్ కాలనీ దగ్గర కాలువ. 35 years బ్యాక్ ఆ కాలువలో మేము స్నానం చేసాం. 40 years బ్యాక్ తెలుసా మీకు? 40 years బ్యాక్ ఆ కాలువలో స్నానం చేసేది మేము. ఆ నీళ్లు తాగేది మేము. ఆ నీళ్ళలో బట్టలు ఉట్టుకొని వచ్చేది అంటే మా అమ్మగారు. అప్పుడు ఇప్పుడు అది దాటడానికే అసహ్యం వేస్తా ఉంటుంది ఆ దుర్వాసన అంతా కదా. ఎందుకు నేను మీకు అంటే దేవుడు మనకు దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు, మంచి నీళ్ళనే ఇచ్చాడు, మంచి గాలినే ఇచ్చాడు. కానీ మనం ఏం చేసుకుంటున్నాము? మన వాతావరణాన్ని మనమే కలుషితం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమైతుంది? ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతకాల్సిన వాడు 5 సంవత్సరాల ముందే చనిపోతుంది. గాలి విషం అయిపోయింది, నీళ్లు కూడా విషం అయిపోతా ఉన్నాయి, వాతావరణం అంతా కూడా విషపు వాయువులు వస్తూ ఉన్నాయి, కొత్త వైరస్లు వస్తూ ఉన్నాయి. మనిషి యొక్క ప్రాణాలను తీయడానికి కారణాలు అవుతా ఉన్నాయి. మరి దేవుడు ఈ బలహీనతను శరీరానికి ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు సృజించినప్పుడు ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ఇప్పుడు ఆ రకమైనటువంటి వాతావరణము లేదు. కాబట్టి మన శరీరానికి ఏమవుతున్నాయి? రోగాలు. అందుకే అపవాదిని ఎందుకు అంటున్నారా?
మనకి అనారోగ్యాన్ని తెచ్చేది అపవాది కాదు, మనకు అనారోగ్యాన్ని తెచ్చేది మనమే. మనకు అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం. అంటే బయటికి మాత్రము జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, ఆ జ్వరం పోవడానికి టాబ్లెట్ కొనుక్కుంటున్నాం మనం. కానీ అంతరంగంలో ఉన్నటువంటి రోగములు మాత్రము మనం బాగు చేసుకోలేకపోతున్నాం. మన ఆత్మకు ఉన్నటువంటి రోగాన్ని మాత్రము మనం నయము చేసుకోలేకపోతున్నాం. బయటికి కనబడేటువంటి జ్వరానికే మందు వేసుకుంటున్నాం, కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పాపానికి మనము సరైనటువంటి న్యాయము చేయడం లేదు. దేవుని యొక్క కాపుదలలో భద్రతలో మనం ఉండటానికి ఏ ఆత్మ అయితే యోగ్యంగా ఉండాలో ఆ ఆత్మ యోగ్యంగా దేవుని దగ్గర మనము ఉంచుకోలేకపోతాము. అందును బట్టి ఏమవుతుంది అంటే ఈ బలహీనతలు అన్నీ కూడా వస్తాయి. ఈ బలహీనతలు ఎందుకు వస్తాయి అంటే మనము దేవునితో సమీపంగా ఎంతవరకు ఉన్నాము అనేది దానిని బట్టే తెలుస్తుంది. తర్వాత గమనించినట్లయితే, మీరు ఒకని పాపములు ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకమైనదై అంటే చేసేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా దేవుడు ఆ ప్రార్థన వినాలి అంటే ఆ ప్రార్థన నీతిమంతుని నోటి నుండి వచ్చే ప్రార్థన ఉండాలి. దుర్భాషలు ఆడేటువంటి నోటి నుండి వచ్చేటువంటి ప్రార్థన దేవుడు వినడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, దేవునికి లోబడి జీవించేటువంటి వాడు, హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఒకరి పాపములు ఒప్పుకొనొచ్చు, దేవుని విషయంలో వ్యతిరేకంగా జీవించని వాడుగా, క్రైస్తవుడుగా వాక్యానుసారంగా జీవించుతున్నటువంటి వాడై వాక్యమును బట్టి నీతిమంతుడుగా విజ్ఞాపన చేసేటువంటి వాడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతడు చేసేటువంటి విజ్ఞాపన మనస్పూర్వకమైనదై ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ ప్రార్థనకి జవాబును ఇస్తాడు. ఎందుకంటే ఆ నీతిమంతుడు శరీరమును బట్టి ఆ ప్రార్థన, శరీరాన్ని కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మరి అక్కడ ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. మళ్ళీ ఏలియాని జ్ఞాపకం చేశాడు. ఏలియా ఎవరో కాదు, ఏలియా కూడా మన వంటి స్వభావం అలవాడే. మన వంటి అంటే మనం ఏ శరీరాన్ని అయితే కలిగి ఉన్నామో అదే శరీరాన్ని ఏలియా కూడా కలిగిన వాడుగా ఈ లోకంలో జీవించాడు. అతడు దేవునికి ప్రార్థన చేశాడంట. ఏలియా ఏం చేశాడంట? దేవునికి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? వర్షం పడకూడదు అని ప్రార్థన. ఎన్ని రోజులని? 1 నెలనా, 2 నెలల, 3 నెలల? అసలు వర్షం సంవత్సరానికి ఎన్ని నెలలు పడతాయి? మామూలుగా 4 నెలలు పడతాయి, అంతే కదా? అలాంటి 4 నెలలు మధ్యలో పడే వర్షాలు వద్దు, కానీ ఆ 4 నెలలు వర్షము సంవత్సరానికి పడితే 3 సంవత్సరాలు అంటే ఎంత నష్టం? 12 నెలలు 3 సంవత్సరాల కాలంలో అసలు వర్షాలు లేకుండా ఉంటే ఎంత భయంకరం అది! ఎంతమంది నీళ్ళు లేకుండా చచ్చిపోతారు ఆలోచించండి. ఎన్ని జంతువులు చచ్చిపోతాయి? అవన్నీ అవసరం లేదు ఇప్పుడు దేవుడు. ఏలియా ప్రార్థన చేశాడు, ఆలోచిస్తున్నారా? ఏలియా ప్రార్థన చేశాడు. అతడు మన వంటి స్వభావము గలవాడే, మనలాంటి మనిషే, మనలాంటి ప్రాణం ఉన్నవాడే, మనలాంటి దేహం ఉన్నవాడే. కానీ వర్షం పడదని దేవునికి ప్రార్థన చేశాడు. 1 సంవత్సరంలో కాదు, 3.5 సంవత్సరములు, దాదాపు 14 నెలలు. 14 నెలలు, 3.5 సంవత్సరం కాలంలో 14 నెలలు వర్షం పడకపోతే ఏంటి పరిస్థితి? అవన్నీ దేవుడు చూస్తున్నాడా? ప్రార్థన చేసింది ఎవరు? నీతిమంతుడు.
ప్రార్థన చేసింది ఎవరు? యథార్థవంతుడు. ప్రార్థన చేసింది ఎవరు? దేవుని ప్రవక్త. ప్రార్థన చేసింది ఎవరు? దేవునికి లోబడి తన శరీరాన్ని దేవుని కోసం నలుగుకొట్టుకోవడానికి ఇష్టపడి ముందుకు వచ్చినటువంటి ప్రవక్త. అర్థమవుతుందా? అంటే నీతిమంతుని చేసేటువంటి ప్రార్థన బహుబలము గలదై, అంటే అది ఎంత నష్టమైనా తీసుకొని రాని దేవుడు దానికి కేర్ చేయడు. ఐ డోంట్ కేర్ అంటాడు అంతే. నీవు దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడి జవాబు. నీవు నీతిమంతుడు అయితే అక్కడ కోట్ల మందికి నష్టమైన దేవుడు పట్టించుకోడు. నోవాహును కూడా దేవుడు అలాగనే కాపాడాడు, అంతేనా? నోవాహు ఒక్కడే ఆ కాలంలో నీతిమంతుడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేయాలనుకున్నాడు? అవకాశం ఇచ్చాడు అందరికి. కానీ ఆ అవకాశాన్ని అక్కడ ఉన్నవారు నోవాహు కుటుంబం తప్ప ఎవరు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోలేకపోయారు. తర్వాత వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా కూడా వర్షం స్టార్ట్ అయినాక, జలప్రలయం స్టార్ట్ అయిన తర్వాత నోవాహు కాలంలో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా, నోవాహు తీయాలని ప్రయత్నం చేసినా కూడా ఆ తలుపు రావటం లేదు. నోవాహు డోర్ తీయాలని ప్రయత్నం చేశాడు, కొంతమంది నన్ను కాపాడదామని. కానీ ఆ కాలం వేసింది ఎవరో కాదు, దేవుడు. దానికి తాళాన్ని, ఆ ద్వారాన్ని, ఆ తలుపును వేశాడు. దేవుడే వేశాడు, తన హస్తాలతో వేశాడు. దేవుడు ఒకసారి వేసిన తర్వాత దాన్ని ఎవరు తీయలేరు. ప్రాణం పోవాల్సిందే కానీ ఆ తలుపు మాత్రము తీయలేదు. కాబట్టి వర్షింపకున్నట్లు అతడు ప్రార్థన చేయగానే 3.5 సంవత్సరాల వరకు ఆ దేశం అంతటా కూడా వర్షం అనేది లేదు. మరలా 3.5 సంవత్సరాల తర్వాత మరలా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వర్షాన్ని కురిపించాడు. ఈ భూమి మీద వర్షం పడాలి అన్నా, ఈ భూమి మీద చలి మంచు రావాలి అన్నా, ఈ భూమి మీద ఎండ రావాలి అన్నా, కాలము తనకు తానుగా కొనసాగింపబడాలి అన్నా దేవుని యొక్క ప్రమేయము ఖచ్చితంగా ఉండాలి. భూమి మీద నీతిమంతులు ఉండాలి. నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన వాస్తవానికి భూమి దహించబడి, భూమి కాలిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోవాలి ఇప్పటికి. కానీ భూమి ఇంకా అలాగే ఉంది. సృష్టి ఎందుకుందో తెలుసా? ఇంకా ఎంతో మంది ఈ భూమి మీద నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద నీతివంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, దేవుని వెంబడించేటువంటి వారు ఉన్నారు, దేవునికి లోబడి జీవించేటువంటి వారు ఉన్నారు, అనుదినం దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర సహాయాన్ని పొందుకునేటువంటి వారుగా ఉన్నారు. నీవు బాగుండు, నీ కుటుంబం బాగుంటది. నీ కుటుంబం బాగుంటే ఎవరు బాగుంటారు? ఏమండి? ఎక్కువ పోలీసు వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి ఏమంటారు చెప్తారు, నువ్వు బాగుంటావు, నీ కుటుంబము బాగుంటది. నీ కుటుంబం బాగుంటే నీ ఊరు బాగుంటది. నీ ఊరు బాగుంటే నీ జిల్లా బాగుంటది. నీ జిల్లా బాగుంటే నీ రాష్ట్రము బాగుంటది. నీ రాష్ట్రం బాగుంటే నీ దేశం కూడా బాగుంటుంది. నీ దేశం బాగుంటే ప్రపంచ దేశాలు అన్ని కూడా బాగుంటాయి. కాబట్టి ఎలీషా మన వంటి స్వభావం గలవాడే. ఆయన స్పెషల్ కేటగిరీతో ఏం లేడాడు. ఆయన పైనుంచి ఏం దిగి రాలే. ఎలీషా మనలాగానే పుట్టాడు, మనలాగానే పెరిగాడు, మనలాగానే ఆయన బ్రతికాడు. కానీ దేవునికి ప్రార్థన చేశాడు. అవసరం ఉంది దేవునికి, దేవుని దగ్గర అవసరం పడింది. ఎందుకంటే ఎలీషా వర్షాన్ని ఆపలేడు తన చేతులతో. అండ్ ఆకాశంలో వచ్చేటువంటి వర్షాన్ని తన చేతులతో, కానీ ఎవరికి ప్రార్థన చేస్తే ఆ వర్షాన్ని ఆపగలడో ఆయనకే. ఏలియా ప్రార్థన చేశాడు, తన చేత కాదు. ఏలియాకి బలం సరిపోదు. దేనికి సరిపోదు? వర్షాన్ని ఆపేంత బలం ఏలియాకి లేదు. కానీ వర్షాన్ని పుట్టించే దేవుని ఆలోచనను తిప్పగలిగాడు.
వర్షాన్ని ఆపగలిగేటువంటి దేవుని యొక్క బలాన్ని తిప్పగలిగాడు. అర్థమవుతుందా? మన యొక్క ప్రార్థన దేవుని ఆలోచనలను మన వైపుకి తిప్పగలగాలి. ఎప్పుడు మనం అలా చేయగలుగుతామంటే నీతివంతులుగా ఈ లోకంలో మనము జీవించినప్పుడు, ఈ శరీరాన్ని బట్టి, ఈ దేహాన్ని బట్టి దేవుడి కోసం మనం ఎప్పుడైతే జీవించడానికి ఈ శరీరాన్ని మనం అప్పగించుకుంటామో, సమర్పించుకుంటామో, అప్పుడు నీవు చేసేటువంటి ప్రార్థన అది ఎంతమందికి నష్టం వచ్చినా దేవుడు పట్టించుకోడు. కానీ నీకు మాత్రము, నీవు చేసేటువంటి ప్రార్థన మాత్రము దేవుడు నీ ప్రార్థనకి జవాబును ఇస్తాడు. అది కోట్ల మందికి నష్టమైనా పర్వాలేదు, కానీ నీకు మాత్రం దేవుడు న్యాయము చేస్తాడు. ఎందుకంటే నీవు నీతివంతుడు అయితే నీ దేహాన్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి నీవు శోధనలో వెళ్ళకుండా, పాపము చేయకుండా, నీ శరీరం నువ్వు కాపాడుకుంటూ దేవుడి చిత్తాన్ని నువ్వు ధరించేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి మనస్పూర్వకమైనటువంటి విజ్ఞాపన నీవు దేవుని ఎడల చేయించినటువంటి వాడివై ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియులారా అంటే క్రైస్తవులకు చెప్తున్నాడు ఈ మాట. పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులకు ఈ మాట చెప్తున్నాడు. ప్రియులారా, మీరెవరు? మీరు భూమికి సంబంధించిన వాళ్ళు కాదు. క్రైస్తవులు దేనికి సంబంధించిన వాళ్ళు కాదట. మీరు భూమికి సంబంధించిన వాళ్ళు కాదు. మీ దేశము ఈ దేశము కాదు. మీ ప్రాంతము ఈ ప్రాంతము కాదు. మీరు వీళ్ళరా, మీరు ఎవరు? మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. మీరు యాత్రికులు. యాత్రికులు అంటే ప్రయాణికులు అని. ప్రయాణికులు. మన ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆ రక్షించబడినటువంటి వారుగా సంఘంలో ఎప్పుడైతే మనం చేర్చబడ్డామో అప్పటి నుంచి మన ఆత్మీయ ప్రయాణము ప్రారంభమైంది. యాత్ర అనేది ప్రారంభము అయింది. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించు. ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశలను ఏం చేయాలట? విసర్జించాలి. శరీరాశలో దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి, దేవునికి బాధ కలిగించేలాగా ఉంటాయి, దేవుని మనస్సును గాయపరిచేలాగా ఉంటాయి శరీరాశలు. శరీరం నుండి వచ్చేటువంటి తలపులు దేవునికి భిన్నంగా ఉంటాయి. నిమ్రోదు ఏం చేశాడు? నిమ్రోదు తెలుసా? అసలు నిమ్రోదు ఎవరు తెలీదా? ఆదికాండము 11వ అధ్యాయంలో ఉంటాడు నిమ్రోదు. ఆదికాండము 11వ అధ్యాయంలో నిమ్రోదు కనపడతాడు. అతడు ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. బైబిల్లో మొట్టమొదటి నాయకుడు ఎవరంటే నిమ్రోదే. ప్రజలను పాలించేటువంటి విషయంలో ఆ నాయకత్వం కలిగినటువంటి వాడు ఎవరంటే నిమ్రోదు. ఈ నిమ్రోదు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క చిత్తానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. దేవుడు చెప్పింది ఏంటి? నిమ్రోదు చేసేది ఏంటి అంటే దేవుని చిత్తానికి పూర్తిగా ఆపోజిట్ ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు? బాబేలు గోపురం కట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. బాబేలు గోపురం కట్టి అందరం కలిసి ఒకే ప్రాంతము ఒకే ఇంట్లో ఉందామని ప్లాన్ చేస్తా ఉన్నాడు నిమ్రోదు. కానీ దేవుని ఆలోచన అది కాదు.
దేవుని ఆలోచన ఏంటంటే మీరు ఫలించి భూమిని నింపండి, విస్తరించండి అని దేవుడు ఆదాములకి చెప్తాడు. కానీ నిమ్రోద్ ఏం చేస్తున్నాడు? మేము ఫలించము, అభివృద్ధి పొందము, కానీ మేమంతా కూడా విస్తరింపబడము, కానీ మేమంతా ఒకే చోటున నివసిస్తాము అనేటువంటి ఆలోచన నిమ్రోదు చేస్తున్నాడు. అంటే ఆయన అధికారంలో ఇదంతా కూడా జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నిమ్రోదు ఏం చెప్పినా కూడా దానిని వాళ్ళందరూ కూడా పాటించాల్సిందే. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి యొక్క భాషలను తారుమారు చేశాడు. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళంతా కూడా చెదిరిపోయారు. ఆయా దేశాలకి, ఆయా ప్రాంతాలకి వాళ్ళంతా కూడా చెదిరిపోయారు. దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే దేవుడు మనలను చెదరగొట్టేస్తాడు. మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు మనల్ని చెదరగొట్టేస్తాడు. దేవుడే మనల్ని చెదరగొడితే మళ్ళీ మనము సరికాలేదు. దేవుడు మనల్ని చెదరగొట్టబడినటువంటి మనలను మరల తీసుకొని వస్తా ఉన్నాడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా. వెడలిపోయినటువంటి మనలను, చెదిరిపోయినటువంటి మనలను తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మరలా ఏకం చేయడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఒక్క సహవాసముగా, ఒక్క సంఘముగా, ఒక్క రాజ్యముగా, ఒక్క రాజ్య పౌరులుగా మరలా ఆయన కాడి కిందికి మనల్ని ఆయన తీసుకొని వస్తాడు. మనము మనుషులమే, కానీ మనం నీతివంతులముగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ శరీరాన్ని బట్టి ఆయనకు మనము ఘనత, మహిమ, ప్రభావము ఈ శరీరాన్ని బట్టి మనం తీసుకొని రావాలి. ఆత్మకు విరోధముగా పోరాడు ఏమన్నాడు? ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుడి మైనపరచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారు ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నారు. మంచి ప్రవర్తన దేవుని యొక్క మనం కలిగినటువంటి వారంగా జీవితం. మంచి ప్రవర్తన మనం చేసేటువంటి క్రియలను బట్టి, మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి, మన త్యాగపూరితమైనటువంటి సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని బట్టి, క్రియలను బట్టి మనము మంచి ప్రవర్తన కలిగిన వారుగా దేవుని వద్ద మనము ప్రత్యక్షపరచబడాలి. రోమా పత్రిక 13:14 చివరి వచనము. రోమా 13:14. రోమా 13:14 ఫస్ట్ చదువుకున్న వాక్యమే కదా, మూల వాక్యం అదే. మళ్ళీ ఒకసారి మన ఆలోచన, మన జీవితము, మన విధానము అంతే కూడా క్రీస్తును ధరించినటువంటి అనుభవంలో మన యొక్క శరీర సంబంధమైనటువంటి ప్రవర్తనను విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి ప్రవర్తనను క్రీస్తు యేసును ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను మనము జయించగలిగినటువంటి వారంగా ఉండాలి. క్రీస్తు ఎలాగైతే మన విషయంలో ఆయన సిలువకు ఎక్కాడో, పాపం విషయంలో ఎలాగైతే తాను రిక్తులుగా చేసుకున్నాడో, అలా కూడా మనం కూడా పాపము విషయంలో మన దేహం కూడా మనం ఏం చేసుకోవాలి? ఆపుకోవాలి, అంటే కంట్రోల్ చేసుకోవాలి. పాపం లేకుండా మన దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన దేహాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం అంటే క్రీస్తు యేసు మనం ధరించుకుంటే అది సాధ్యం. అంతేనా? కొన్ని దైవికమైనటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి శక్తిని మనము ఇష్టంతో దానిని మనము స్వీకరించాలి, సంపాదించుకోవాలి. ఎందుకంటే క్రీస్తును మనము ధరించుకుంటున్నప్పుడు శరీర సంబంధమైనటువంటి ప్రతి దానిని కూడా మనం తేలికగా జయించగలుగుతాం. పాపము చేసే విషయంలో జాగ్రత్త కలిగిన వారంగా ఉంటాం. క్రీస్తును మనం ధరించుకుంటే మనం పాపం చేసినప్పుడల్లా ఆ క్రీస్తు మనకి తన వాక్యం ద్వారా మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. నువ్వు చేసేది తప్పు,
తప్పు అని చెప్తా ఉంటాడు. క్రీస్తు మనలో లేకపోతే మనం ఏం చేసినా కూడా ఆయన మనకి జ్ఞాపకం చేయరు. కానీ మనం నీతిమంతులుగా ఉండాలంటే మాత్రము పాపానికి మనం దూరంగా ఉండాలి, పాపం చేయని వారంగా ఉండాలి. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించాలని కోరుతూ ఈ మాట ముగిస్తున్నాను. ఇంకా ఈ పాఠం అవ్వలేదు, ఇంకా అందరికీ వందనాలు.